వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి గారు, అట్లాగే అల్లుడు రాజశేఖర రెడ్డి గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. సో గత 5 ఏళ్లుగా ఫైట్ చేస్తూ ఉన్నారండి న్యాయం కోసం. మీరు పడుతున్న కష్టం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మేమందరం కూడా చూస్తూనే ఉన్నాం. ఢిల్లీలో కానీ ఇక్కడ కానీ న్యాయం కోసం. ఈ పోరాటంలో ఎంతవరకు విజయం సాధించారు ఇప్పటివరకు అంటే? విజయం అపజయం అంటే పెద్ద పదాలు. నా గోల్ వచ్చేసి జస్టిస్ అంటే ఇది ఇట్లా మళ్ళీ ఎవరు ఇట్లా సందర్భాలు ఫేస్ చేయకూడదు, మళ్ళీ హత్య రాజకీయాలు ఉండకూడదు, ఫ్యాక్షన్స్ ఉండకూడదు అన్నది నా గోల్. ఆ గోల్ అచీవ్ అవ్వడం అన్నది మనం లైఫ్లో చూస్తామో లేదో తెలియదు, కానీ దానికి ప్రాసెస్ అన్నది సెట్ చేయడానికి అంతే. ఇప్పుడు మనకి ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పుకు శిక్ష పడుతుంది అని అనుకుంటే ఆ తప్పు ఇంకొకరు చేయడానికి భయపడతారు. అంతవరకు అచీవ్ చేయగలిగితే గొప్ప. ఎవరో చెప్పారు నాకు ఛార్జ్షీట్ ఫైల్ చేసినప్పుడు, ఇంకా నీ గోల్ అచీవ్ అయ్యింది కదా అని చెప్పి. సో ఒక పార్ట్ చూస్తే ఇంతవరకు వచ్చింది కూడా గొప్పనే అనుకుంటారు, కానీ శిక్ష పడితే తప్ప ఇంకొకరు ఇట్లా చేయాలి చేస్తే శిక్ష పడుతుంది అని భయపడి ఆ స్టేజ్కి అయితే ఇంకా రాలే. సో హోప్ఫుల్లీ అది కూడా త్వరలో వచ్చేస్తుంది. హత్య చేసింది, చేయించింది ఎవరు అనే నిందితులు ఉన్నారు. ఆల్రెడీ ఒక అక్యూజుడు నేనే హత్య చేశానని ఒప్పుకుంటూ ఉన్నాడు. సిబిఐ కొన్ని ఆధారాలు సేకరించింది, సాక్ష్యాలన్నీ కూడా సేకరించింది. అయినా కూడా కేసులో ఒక స్టెప్ కూడా పురోగతి లేదు. ఈవెన్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే అడ్డుకున్న పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వమే దగ్గర పోలీసులను పంపి జనాన్ని పంపి ఆపివేసిన పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో మీకు అల్టిమేట్గా మీకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం, సిబిఐ న్యాయం చేస్తుందన్న నమ్మకం వస్తుందా? ఇంతవరకు వస్తుందని ఎవరూ నమ్మలేదు, వచ్చింది. ఇంకా ముందు కూడా జరగదు అని చాలామంది అంటున్నారు. ఎందుకు జరగదు అని నేను అంటాను, జరుగుతుంది, నాకు నమ్మకం ఉంది. స్లో ఎస్, బట్ మనం కష్టపడితే పర్సిస్ట్ అయితే న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. నాన్నగారిని ఎక్కడైతే అత్యంత దారుణంగా హత్య చేశారో, ఏ కూతురు కూడా తన తండ్రి ఇంత దారుణంగా చనిపోవడం అని చూస్తే తట్టుకోలేరు నిజానికి. సో అదే నేల మీద, ఇదే రాయి మీద, ఇదే ప్లేస్లో నాన్నగారిని హత్య చేశారు. సో అదే చోట కూర్చుని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా ఈ కేసులో నాన్నను అత్యంతగా దారుణంగా చంపించిన వాళ్ళు నా సొంత బంధువులే, నాన్నకి తోడబుట్టిన వాళ్ళే అవుతారు అని? అసలు ఇట్లా అవుతుందని అనుకోలేదు, ఇంకా ఇంట్లో వాళ్ళు చేస్తారని అసలు అనుకోలేదు. అట్లా అనుకునింటే నేను అందరి ముందర వచ్చి ఆ బయట కూర్చొని ఆ మాట చెప్పినాను. మా కుటుంబంలో 700 మంది ఉన్నాము, వి మే హ్యావ్ అవర్ డిఫరెన్సెస్, బట్ ఒకరినొకరు చంపుకోము అని నేను అన్నాను. చాలా నమ్మకం ఉన్నింది మా ఇంట్లో వాళ్ళు ఇట్లా చెయ్యరు అని. ఐ వాస్ ప్రూవ్డ్ రాంగ్. ఆ రోజు నాన్నగారు పార్థివ దేహాన్ని ఇక్కడే పెట్టారు, నేను కూడా ఉన్నాను ప్రత్యక్ష సాక్షిని. ఆ రోజు ఇంటి ఎదురుగాని ఇక్కడే పెట్టారు. ఆ రోజు జగన్ గారు వచ్చినప్పుడు జగన్ గారి పక్కన మీరు నిలబడ్డారు. మీడియాతో నేను కూడా మైకి పెట్టాను మీకు. మీరు ఆ రోజు చాలా ధైర్యంగా అనిపించింది, నిందితులను ఎవరో మేము పట్టుకుంటామని. కానీ అదే నిందితులకి జగన్ గారే సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? అసలు నిందితులు వాళ్ళు ఉంటారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఇంకా సపోర్ట్ సంగతి ఏంటి? నిందితులు వాళ్ళు ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తే కదా జగన్ సపోర్ట్ చేస్తాడా చేయడా అన్నది క్వశ్చన్ వచ్చేది. ఫస్ట్ పార్టీ లేదు అప్పుడు అనుమానం. అంటే మీకు అనుమానం ఫస్ట్ ఆఫ్ ఆల్ సిబిఐ పలానా వాళ్ళు పాత్రదారులు, సూత్రధారులు అని, లేకపోతే దస్తగిరి లాంటి వాళ్ళు అప్రూవర్గా మారిన తర్వాత వీళ్ళే చేయించారని నమ్మకం కలిగిందా, లేకపోతే మీకు ఓన్గానే కొంత సమాచారం ఉందా? ఎవరు చేశారు అన్నది క్లారిటీగా అయితే నాకు ఎప్పుడు లేదు, కానీ వీళ్ళ పాత్ర ఉండింది అనేది ఎందుకు తెలిసింది? బికాస్ కొన్ని నెలల తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇట్లా ఉదయ్ కుమార్ అనే అతను 3:30కే ఆ ఇన్ఫర్మేషన్ తెలిసిందంట అని వాళ్ళ అమ్మ చెప్తున్నింది అని. బేస్డ్ ఆన్ దట్ మాకు ఐడియా వచ్చింది ఏదో ఇంట్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండిండొచ్చు అని. ఎందుకంటే ఉదయ్కి, శంకర్కి, అవినాష్కి చాలా సన్నిహిత, దేవర్ గుడ్ ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్. సో ఉదయ్ ఉన్నాడు అంటే కానీ అసలు ఆ ఉదయ్ అని పేరు గల మనిషి ఒకడు ఉన్నాడు అని కూడా అంతవరకు నాకు తెలియదు. సో ఆ తర్వాత ఫస్ట్ క్లూ అక్కడ దొరికింది మాకు. ఆ తర్వాత అవినాష్ రెడ్డి ఫ్యామిలీయే దీన్ని వెనుకున్నారు అని బలంగా నమ్మారు. పోలీసులు ఆధారాలు సేకరించారు, సిబిఐ సేకరించింది. సో అది తెలిసిన తర్వాత ఫస్ట్ మీ రియాక్షన్ ఏంటండి? సొంత ఫ్యామిలీ, అవినాష్ రెడ్డి కూడా చిన్నప్పటి నుంచి మీతో పాటు కలిసి పెరుగుంటాడు. అంటే ఫస్ట్ రియాక్షన్ అని అనడం తప్పు. బికాస్
ఇది స్లోగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం సడన్గా ఒక్క ఇన్ఫర్మేషన్ రావడం కాదు కదా, ఇవాల్వ్ అయ్యింది. కొన్ని నెలల తరబడి విచారిస్తే మళ్ళీ చెక్ చేసుకొని ఇన్ఫ్యాక్ట్ ఆ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అది ఇమీడియట్గా నమ్మడం కూడా కాదు. అది 2 సార్లు కాదు కదా, 3 సార్లు 10 సార్లు వెరిఫై చేసుకుంటేనే ఓకే అది వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అనుకుంటాం. ఎందుకంటే చాలా చాలా ఇన్ఫర్మేషన్స్ వస్తుంటాయి, ప్రతిదీ డెడ్ ఎండ్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఒక్కటి మాత్రమే నిలిచింది. సో ఇట్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. ఎస్, ఎక్స్పెక్ట్ చేయలేదు ఇనిషియల్గా, కానీ ఇంట్లో డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. డిఫరెన్సెస్ ఉన్నంత మాత్రాన చెయ్యరు అని ఇనిషియల్గా భ్రమపడ్డాము. బట్ ఆ డిఫరెన్సెస్ ఎంతవరకు తెచ్చిందా అని నాకు నేను అర్థం చేసుకునేదానికి, నాకు నేను కన్విన్స్ చేసుకునేదానికి టైం పట్టింది. సార్ మీరు బేసిక్గా ఈ కేసులో సునీత తండ్రిని కోల్పోయి ఎంత బాధపడ్డారో మీ మీద వచ్చిన నిందతో మీరు కూడా బహుశా అదే రకమైన బాధ ఉంటుంది. మీరే హత్య చేయించారు వివేకానంద రెడ్డి గారిని అని అలిగేషన్. నా మీద వచ్చిన నింద గురించి నాకేం పెద్ద బాధపడలేదు, ఎందుకంటే నాకు తెలుసు నా రోల్ ఏం లేదని. అంటే వాళ్ళు ఎవరో ఒకరి మీద నెపం వేయాలి కాబట్టి వేశారు. ఈ కేసు నుంచి తప్పించుకోవాలంటే ఎవరి మీదనో ఒకరి మీద నెపం వేయాలి. ఆ నెపానికి నేను దొరికాను. సో కాబట్టి చక్కగా నా మీద వేశారు. అక్కడ సిబిఐ వాళ్ళు కానీ వాళ్ళ ఓన్ గవర్నమెంట్ ఉంది. నిజంగా నేను ఈ నేరంలో ఏ కొంచెమైనా పాత్ర ఉందనుకుంటే ఎప్పుడో అరెస్ట్ చేసిండే వాళ్ళు. అంటే బిగినింగ్లో వాళ్ళకి టైం ఉంది. తెలుగుదేశం గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళని వదిలిపెట్టాల్సిన పని లేదు. వీళ్ళు ఉన్నారు, తర్వాత సిబిఐ వాళ్ళు ఉన్నారు. సిబిఐ వాళ్ళు ఏం నాకు బంధువులు కాదు కదా, వాళ్ళు ఎక్కడో నార్త్ ఇండియాలో ఉండే వాళ్ళంతా హిందీ వాళ్ళు. సో దాని గురించి నేను ఇప్పుడు భయపడలేదు, బాధపడలేదు కూడా. ఎందుకంటే ఐ నో వాళ్ళ వీక్నెస్. అంటే ఎలాగోలాగా దీన్ని డైవర్ట్ చేయాలి, డిస్ట్రాక్ట్ చేయాలి జనాల్ని. కాబట్టి ఏదో అప్పుడప్పుడు నా పేరు బయటకు తెస్తుంటారు. కాబట్టి దాని గురించి అంతగా బాధపడింది అయితే ఏం లేదు. కానీ మీ అన్నయ్య గారు అంటే వివేకానంద రెడ్డి గారికి చాలా క్లోజ్ అని చెప్తూ ఉంటారు ఆయన్ని. ఆయన బేసిక్గా కాంట్రాక్టర్ కాబట్టి ఆయనకు ఆదినారాయణ రెడ్డి అప్పటికి మంత్రి కదా, ఆదినారాయణ రెడ్డి వీళ్ళిద్దరూ పార్ట్నర్సు. సో ఆదినారాయణ రెడ్డి మీద కొన్ని అలిగేషన్స్ వచ్చాయి. సో అదే సందర్భంలో అక్కడ మీకు లింకప్ ఎట్లా చేశారంటే ఫస్ట్ కాల్ మీ అన్నయ్య గారి నుంచి అవినాష్ రెడ్డికి ఫస్ట్ కాల్ వెళ్ళింది మీ అన్నయ్య గారి నుంచి అని. మీ అన్నయ్య గారు కాల్ చేస్తేనే అవినాష్ రెడ్డి స్పాట్కి ఇక్కడికి వచ్చారు అని. కరెక్ట్. సో మా అన్నయ్య లోకల్ పాలిటిక్స్లో ఉంటారు కాబట్టి అవినాష్ తెలుసు కాబట్టి అక్కడ తను ఇక్కడ పులివెందులో ఉన్నాడు కాబట్టి న్యాచురల్గా ఎవరు కాల్ చేస్తాడు. అది ఎలక్షన్స్ టైము, రోజు రెగ్యులర్గా మాట్లాడుకునేది. సో తను హైదరాబాద్లో ఉన్నాడు, అవినాష్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి బంధువు కూడా ప్లస్ లోకల్ ఎంపీ చనిపోయింది, అనదర్ పొలిటీషియన్ అందరికీ చెప్పే నేపథ్యంలో ఆయనకు కూడా ఇన్ఫార్మ్ చేశాడు. అది పర్టికులర్లీ లోకల్గా ఇక్కడ ఉన్నాడు పోయి చూసుకోమని చెప్పి. డజంట్ మీన్ దట్ ఇది ఆయన చెప్పాడు కాబట్టి నేను పోయానంటే దానికి అర్థమే లేదు. ఆయనకు ఒక్కనికే కాదు కదా, మా బ్రదర్, మా ఫాదర్ ఇన్ లా ఓన్ సిబ్లింగ్స్ కూడా ఫోన్ చేసి చెప్పాడు. అంతేగాని ఆయన చెప్పకపోతే నేను పోయిండేవాని కాదు. యాక్చువల్గా ఆ రోజు మార్నింగ్ ఆయన వచ్చే టైంకి జస్ట్ నెక్స్ట్ 5 minutesకి కొంతమంది డాక్టర్లు కూడా వచ్చారు. వాళ్ళు చూసి కన్ఫర్మ్ చేశారు ఇది మర్డరు, ఈజ్ డెడ్ అని చెప్పి. ఆ డాక్టర్లకు కూడా ఏం చెప్పారు, మెడికల్ కిట్ కూడా తీసుకున్నామని చెప్పారు. అంటే దేనో అన్నీ కూడా తెలిసే చేశారు వాళ్ళు. దీన్ని ఎలాగోలాగా మసిపూసి మారేడుకాయ చేసి క్లోజ్ చేసేద్దామని. హార్ట్ అటాక్ అనో లేకపోతే బ్లడ్ వామిటింగ్ అని రకరకాల కబుర్లు చెప్పు. కానీ మీరు స్పాట్కి వచ్చిన తర్వాత స్పాట్లో వివేకానంద రెడ్డి గారి స్వదస్తుతో రాసిన ఒక లెటర్ దొరికింది. ఆ లెటర్ను వెంటనే మీరు జేబులో సునీతారెడ్డి గారు మీకు ఇస్తే మీరు జేబులో పెట్టుకున్నారు. సాయంత్రం వరకు కూడా పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సునీత నాకు ఇవ్వలేదు. ఆ లెటర్ని సేఫ్ గార్డ్ చేయమని చెప్పింది నేనే, కృష్ణారెడ్డి అనే వ్యక్తికి. సో తన ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేనే చెప్పాను అతనికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్పీకి చెప్పాను, అప్పట్లో రాహుల్ దేవ్ శర్మ. ఇదే అక్కడ డోర్ దగ్గర కలిశాడు. సార్ ఒక లెటర్ ఉంది అని చెప్పి. అయితే నేను సునీత వైఫ్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని పోతున్నాను స్టేషన్కి, వచ్చిన తర్వాత తీసుకుంటాను, అంతలోగా తెప్పించి పెట్టండి అని చెప్పాడు. సో నేను కృష్ణారెడ్డికి చెప్తే తీసుకొచ్చాడు.
అప్పుడు నా దగ్గరే అంటే కృష్ణారెడ్డి హోల్డ్ చేస్తున్నాడు, ఎస్పీ వస్తూనే ఆయనకి ఇచ్చాను. సో దీంట్లో సునీత పాత్ర ఏం లేదు అసలు. మీరు బేసిక్గా అసలు రాజకీయాలకు ఎప్పుడు సంబంధం లేదు కానీ నాన్నగారు పోటీ చేసినప్పుడు కానీ నాన్నగారు మంత్రిగా ఉన్నప్పుడు కానీ మీరు ఎప్పుడు జోక్యం చేసుకున్న పరిస్థితులు కానీ ఇన్వాల్వ్ అయిన సందర్భాలు లేవు కదా? నాన్నగారు విజయమ్మ గారికి కంటెస్ట్ చేసినప్పుడు ఒక క్యాంపెయిన్ చేశాను. చేశాను. కానీ అప్పుడు క్యాంపెయిన్ చేసింది వాళ్ళని గెలిపించమని, కానీ ఇవాళ క్యాంపెయిన్ చేస్తున్నది అవినాష్ రెడ్డిని ఓడించమని కదా, జగన్మోహన్ రెడ్డిని ఓడించమని. వివేకానంద రెడ్డి గారి కోసం. అవును. ఇప్పుడు క్యాంపెయిన్ చేసేది ఆయనకు న్యాయం జరిపించడం కోసం. ఇది వాళ్ళ క్యాంపెయిన్లో మీరు స్పష్టంగా చెప్తున్నారు, అవినాష్ రెడ్డి దీన్ని వెనుకున్నాడు, అవినాష్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలి అని. కరెక్ట్. కేవలం ఇది అవినాష్ రెడ్డి వరకే పరిమితమా, రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడించాలన్న పిలిపిస్తున్నారా? న్యాయం కోసం పోరాడుతున్నాం. ఈ కేసులో చూస్తే అవినాష్ వరకు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది. ఆ పైన ఇంకా ఇన్వెస్టిగేషన్ జరగాలి అని కోరుతున్నాను. ఆ పైన ఇన్వెస్టిగేషన్ అంటే డెఫినెట్లీ ఇన్వెస్టిగేషన్ ఇప్పటి ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ గారి మీద కూడా పోతుంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా పోతుంది, భారతీయ మీద కూడా పోతుంది. అది ఎక్కడికి తెలుగుతుందో నాకు తెలియదు. ఒకవేళ ఇది పార్టీ మారితే ఐ విల్ బీ హ్యాపీ. ఢిల్లీలో కూడా చెప్పాను, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేయొద్దు, న్యాయానికి ఓటు వేయండి, వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడించండి అని ఢిల్లీలో కూడా చెప్పాను. అది ఇప్పుడు చెప్పి 2-3 నెలలు అయింది ఇప్పటికీ. సో ఐ స్టాండ్ బై దట్. జగన్ని ఓడించమని చెప్తున్నారు అంటే ఇండైరెక్ట్గా ఆల్టర్నేటివ్ ఉన్న పార్టీ కూటమి, టీడీపీ, జనసేన, బీజేపీ. అంటే చంద్రబాబు కోట ఏమని చెప్పినట్టే కదా? నో, ఆల్టర్నేటివ్ పార్టీ కాంగ్రెస్ కూడా ఉంది కదా, అంటే నోటా రాజకీయ ఉంది కదా, అంటే రాజకీయ నేపథ్యం కాంగ్రెస్ ఉంది, నోటా ఉంది. సో నేను వైఎస్ఆర్సీపీకి ఓటు వేయొద్దు అని చెప్తున్నాను. నేను పాలిటిక్స్లో లేను, ఐఎమ్ నాట్ అ పాలిటిషియన్. నేను పోరాడేది న్యాయం కోసం, ఇంకో పార్టీకి సపోర్ట్ చేయడానికి కాదు. ఎస్, ఇక్కడ షర్మిలాకి సపోర్ట్ చేస్తున్నాను, బికాస్ షర్మిల నాకు సపోర్ట్ చేస్తుంది న్యాయం కోసం. అవినాష్ ఓడించడానికి ఎస్, షర్మిల ఈస్ యాక్చువల్లీ అ టూల్ ఫర్ మీ, బట్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఏ పార్టీ యాజ్ సచ్. అవినాష్ని ఓడిస్తే నిజంగా న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందా మీకు? ఎందుకంటే ఒకవేళ అవినాష్ ఓడిపోయినా మళ్ళీ జగన్ సీఎం అయ్యాడు అనుకుందాం. మీరు ఇప్పుడు ఆల్రెడీ ఒక అలిగేషన్ ఉంది, అవినాష్ రెడ్డిని కాపాడుతున్నది జగన్ అని, సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వచ్చిన సందర్భంలో కూడా అడ్డుకున్నది జగన్ అని. సో మళ్ళీ ఆయన సీఎం అయితే మళ్ళీ అదే అవినాష్ రెడ్డిని ప్రొటెక్ట్ చేసుకుంటారు, మీకు న్యాయం ఎట్లా జరుగుతుంది? అందుకే చెప్తున్నాను కదా, వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఓటేయద్దని చెప్పాను. వైఎస్ఆర్సీపీ పార్టీ పునాదులు వివేకానంద రెడ్డి రక్తంలో మునిగి ఉన్నాయని. సో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేయద్దని కూడా చెప్తున్నాను. ఇప్పుడు నాకు ఈ ఎలక్షన్లో కడపలో క్యాంపెయిన్ చేస్తున్నాను కాబట్టి ఫోకస్ ఇస్ అవినాష్. యాక్చువల్గా ఇప్పుడు మీరు యాక్చువల్గా గమనిస్తే ఇప్పుడు నేను చేసే పోరాటంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఎంత డ్యామేజ్ అవుతుందో నాకు తెలియదు, కానీ ఈ పోరాటంలో నాకు చాలామంది చెప్తున్నారు, నీకు కడపలో ఎంత మటుకు షర్మిల గెలుస్తుందో లేదో అట్లీస్ట్ 3-4 వారాల క్రితం చెప్పిన మాట, నువ్వు చేసే పోరాటం ఎంటైర్ స్టేట్లో ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది కడపలో కంటే. సో మీరు అడిగిన దానికి అక్కడే ఆన్సర్ ఉంది. సో ఎస్, వైఎస్ఆర్సీపీ ఎంటైర్ స్టేట్లో కూడా అఫెక్ట్ అవుతుంది నా పోరాటంతో. ఖచ్చితంగా అది జనాల్లోకి వెళ్ళిన మాట నిజం. మీరు మాట్లాడే ప్రతి మాట జనానికి కనెక్ట్ అవుతుంది. పర్టికులర్గా తెలుగు ప్రజలందరూ కూడా దాన్ని ఓన్ చేసుకుంటూ ఉన్నారు. ఇవాళ మీకు వచ్చిన ప్రాబ్లంని మీరంటే మిమ్మల్నిగా చూడట్లా, మీరు వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డ కిందే ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా భావిస్తోంది. మీకు న్యాయం జరగాలి అని వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. ఈ సందర్భంలో అసలు మీకు అండగా నిలవాల్సిన, లేకపోతే మీకు ఈ సమయంలో సాయం చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి దగ్గరికి మీరు అప్రోచ్ అయ్యారా? మొదట ఇట్లా అవినాష్ రెడ్డి పాత్ర ఉంది, సో నాకు సపోర్ట్ కావాలి, లేకపోతే వాళ్ళు పిలిపించడం ఎప్పుడైనా జరిగిందా? అవినాష్ రెడ్డి పాత్ర ఉంది అని నేను డైరెక్ట్గా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డికి చెప్పలేదు. శంకర్ మీద అనుమానాలు ఉన్నాయి అని అయితే చెప్పాను, చాలాసార్లు అప్రోచ్ అయ్యాము, కానీ నాకు అక్కడ ఫేర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అని అనిపించలేదు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో, ఇప్పటి గవర్నమెంట్లో ఫేర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనిపించట్లేదు. అందుకే సిబిఐకి వెళ్ళింది. ఎందుకంటే మీరు చూడండి, చీఫ్ మినిస్టర్కి ఇంత దగ్గరగా ఉన్న బంధువులు ఒకరు ఇన్వెస్టిగేషన్ చేయించండి అంటున్నారు, ఒకరు నిందితుడు అనే ఉంది. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నదా? ఏ మనిషికైనా మన సొంత బంధువులు నిందితులైతే కనుక వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి అన్న భావన ఉంటుంది. జస్ట్ ఆ క్లారిటీ కోసమైనా సరే, ఏ కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉండేదానికి ఇండిపెండెంట్ ఏజెన్సీకి ఇస్తే
అప్పుడు ఎవరికి అనుమానాలు ఉండవు. ఇప్పుడు కోర్టులో ఒక స్టేట్మెంట్ ఉంటుంది, జస్టిస్ షుడ్ బి డన్ అండ్ ఆల్సో షుడ్ బి సీన్ టు బి డన్. కరెక్ట్ వర్డ్స్ కాదనుకోండి, బట్ మనం చేసే పని కరెక్ట్గా చేయాలి, అవతల వాళ్ళకి కూడా అనిపించాలి మనం కరెక్ట్గా చేస్తున్నామని. మన ఇంట్లో వాళ్ళే ఇట్లా కంప్లైంట్ చేస్తూ ఉంటే కన్నా అక్కడ ఆబ్వియస్లీ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. జస్ట్ ఆ అనుమానాలు పక్కన పెట్టడానికైనా ఇండిపెండెంట్ ఏజెన్సీకి పెట్టేస్తే సరిపోతుంది కదా. ఇట్లా కూడా చాలాసార్లు ఆర్గ్యూ చేశాను. అంటే బేసిక్ ఇక్కడ ఇదే చోట ఆ రోజు పార్థివ దేహం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నది ఏంటంటే దీని మీద ఒక సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా వేయాలి, విచారణ జరిపించాలి అన్నారు. కానీ సీఎం అయిన తర్వాత అదే సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని పిటిషన్ ఉపసంహరించుకున్నారు. ఆ రోజు బాధపడ్డారా? చాలా. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ ఆ పిటిషన్ పెట్టకముందు కూడా థింక్ లాస్ట్ ఐ స్పోక్ 30th of December 2019. ఆ రోజు నేను సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడినప్పుడు ఇన్ఫ్యాక్ట్ నాకు అష్యూరెన్స్ ఇచ్చాడు, అమ్మమ్మ మీరు ముందుకెళ్ళండి, మేము కూడా ఒప్పుకుంటాము సిబిఐ ఎంక్వైరీకి అని చెప్పేసి. అంటే అట్లాంటప్పుడు ఎందుకన్నా నేను ముందుకు వెళ్ళాలి, మీరు ఇచ్చేస్తే సరిపోతుంది కదా, నేను సిబిఐ కోసం వెళ్తే కన్నా మీకే కదా చెడ్డ పేరు, అన్న గవర్నమెంట్ మీదకి అగేన్స్ట్గా పోతున్నట్లుంటుంది కదా అని. వెళ్ళు అని చెప్పాడు. అట్లా చెప్పిన మనిషి మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. కానీ జగన్ రీసెంట్గా ఎన్నికల ప్రచార సభల్లో నాన్నగారి హత్య కేసు గురించి పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నారు. చిన్నాన్నని హత్య చేసిన వాళ్ళకి నా చెల్లెళ్ళే మద్దతు ఇస్తున్నారు అని. మా చిన్నాన్నని హత్య చేసిన దస్తగిరి అనేవాడు బయట తిరుగుతున్నాడు, అతన్ని వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అని. మీరు షర్మిల గారు దస్తగిరికి సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టు. ఇన్ వాట్ వే? ఆయన చెప్పినంత మాత్రం మేము సపోర్ట్ చేసినట్లు అవుతుందా? ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాం అది కూడా చెప్పాలి కదా. ఆయన ఊరికే ఇట్లా అలిగేషన్స్ చేస్తాడు, మేమే చేస్తామంటాడు, రుజువులు చూపించాడు, మేమే సపోర్ట్ చేస్తామంటాడు, రుజువులు చెప్పాడు. ఏదైనా ఒక స్టేట్మెంట్ చెప్తే రుజువులు కూడా చెప్పాలి కదా, ఊరికే అలిగేషన్స్ వేస్తే సరిపోతుందా? ఇన్ వాట్ వే ఐ సపోర్టింగ్ దస్తగిరి? పోలీస్ ఆర్ సిబిఐ అండ్ కోర్టుకి మధ్యన ఉండేది అప్రూవర్ స్టేటస్, అది నేను కంటెస్ట్ చేయలేదు అంటున్నారు. దట్ ఈస్ బిట్వీన్ ద కోర్ట్ అండ్ ది అప్రూవర్ అండ్ ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. దానికి నాకు ఎట్లా సంబంధం ఉంది? ఇప్పటికి కూడా వాళ్ళు అక్యూస్డ్ కిందనే పెట్టారు కదా, అక్యూస్డ్ టర్న్డ్ అప్రూవర్ అని అంటున్నారు. ఇప్పటికి కూడా ఆయన జైలుకి పోవడం ఏం లేదు కదా. ఎట్లయితే అవినాష్ బయట ఉన్నాడో ఆ లెక్కన అవినాష్ కూడా బయట బెయిల్ మీద ఉన్నాడు, దస్తగిరి కూడా బయట బెయిల్ మీద ఉన్నాడు. రేపు ట్రయల్లో ఆయన తప్పు ఉంది అని తెలిస్తే జడ్జ్ పంపిస్తాడు జైలుకి. దెన్ వాట్ డిఫరెన్స్ డస్ ఇట్ మేక్? నీకు ఈరోజు జైలుకి పోలేదు, తర్వాత జైలుకి పోతాడు అంతే. అది నిర్ధారించాల్సింది కోర్టు. నేను ఎట్లా డిసైడ్ చేస్తాను? నేనెవరిని? ఇన్ఫ్యాక్ట్ అట్లా స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు దర్ షుడ్ బి సమ్ ఎవిడెన్స్. ఊరికే ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఊరికే స్టేట్మెంట్స్ ఇస్తే సరిపోదు. ఏదైనా చెప్తే దాన్ని సబ్స్టాన్షియేట్ చేసుకోవాలి, దాన్ని నిరూపించాలి. ఊరికే స్టేట్మెంట్స్ ఇస్తే సరిపోదు. అంటే నా తమ్ముడు అవినాష్ రెడ్డి మా అందరిలో కూడా చిన్నవాడు, చిన్నపిల్లవాడు. సో అతను హత్య చేయించలేదు అని నేను బలంగా నమ్ముతున్నాను. హత్య జరిగిన తర్వాత అతను మీడియాలో 2-3 ప్రెస్ మీట్లో మాట్లాడిన కొన్ని పాయింట్లను బేస్ చేసుకుని నేను కన్విన్స్ అయ్యాను, ఇతను కాదు, ఇతనికి సంబంధం లేదు అని. అంటే నీకంటే చిన్న తమ్ముడు, కరెక్ట్, ఓకే, నీకంటే చిన్న తమ్ముడు, కానీ ఒక రెస్పాన్సిబుల్ పర్సన్, ఎంపీ, ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడింది విన్నారు కానీ ఆయనతో డైరెక్ట్గా అడగలేదా? ఎన్నిసార్లు ఇద్దరు కలిసి ఢిల్లీకి వెళ్తారు? ఈ కేసులో ఏ కొంచెం యాక్టివిటీ నడిచినా కానీ ఢిల్లీకి వెళ్తారు ఇద్దరు కలిసి. ప్రెస్ మీట్లో చెప్పింది విని నమ్ముతున్నావా? మీరు డైరెక్ట్గా అడగలేదా అవినాష్ రెడ్డిని ఏమైంది అని చెప్పేసి? ఆయన చెప్పే మాటలేంటి? ఎవరో తెలియని వ్యక్తి గురించి మాట్లాడుతున్నట్లు మాట్లాడుతున్నారు. ప్రెస్ మీట్లో చెప్తే విన్నాను, చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడని. నువ్వు చెప్పాల్సిన మాటలు అవి. నీ తమ్ముడు అంటున్నావు, నీ తమ్ముడు నువ్వు డైరెక్ట్గా మాట్లాడాలి. నీ తమ్ముడు ప్రెస్ మీట్లో చెప్తే అది విని నువ్వు డిసిషన్కి వస్తావా? క్లారిఫికేషన్స్ అడగవా? ఇది ఎక్కడ న్యాయం అండి? కామన్ సెన్స్ ఉందా దీంట్లో? ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు, నేను మీకు ఆన్సర్స్ చెప్తున్నాను. దినమంతా కలిసి తిరుగుతున్నారు, మిమ్మల్ని కలిసి మాట్లాడుకోరా? ప్రెస్ మీట్లో చెప్పింది విని నువ్వు డిసిషన్స్కి వస్తావా? ఒక సీఎం స్వయంగా అసెంబ్లీలో అన్న మాట మీకు బాగా గుర్తుండి ఉంటుంది. మా చిన్నాన్నని చంద్రబాబు నాయుడు లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు హత్య చేయించారు, ఎప్పుడైనా అదేమంటే మా తమ్ముడి మీద నిందేస్తున్నారు, ఒక కన్ను ఇంకో కన్నును పొడుచుకుంటుందా అని మీకు బాగా రిజిస్టర్ అయి ఉంటుంది. బాగా గుర్తుంది. అప్పటికి ఏ ప్రెస్ మీట్ పెట్టలేదు కదా అవినాష్. మరి ఏ బేసిస్ మీద చెప్పాడు? అది ప్రెస్ మీట్ పెట్టింది మర్డర్ జరిగిన నెక్స్ట్ 1-2 డేస్లో అయితే 2-3 సార్లు మాట్లాడాడు. అదే దాని తర్వాత మాట్లాడలేదు. సో ఏ బేసిస్ మీద చెప్పాడు ఆ రోజు? November 18th or 19th, 2021 ఏపీ అసెంబ్లీలో చెప్పిన మాటలవి.
చంద్రబాబు నాయుడు గురించి, మా ఇంట్లో మా చిన్నాన్నని హత్య జరిగితే ఈయన ఎవరు మాట్లాడడానికి అన్నట్లుగా మాట్లాడాడు. చనిపోయింది ఒక ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎంపీ, ఎమ్మెల్సీ, మినిస్టర్, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు. నువ్వు అపోజిషన్లో లీడర్లో ఉన్నా కూడా నువ్వు అడగాల్సిన ప్రశ్న ఆయన అడిగాడు. నువ్వు ఆన్సర్ చేసేది పోనిచ్చి నువ్వు నిందితుడిని డిఫెండ్ చేయడం, దిస్ ఇస్ అబ్యూస్ ఆఫ్ ప్రివిలేజెస్, అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్. అల్టిమేట్గా ఈ పోరాటంలో విజయం సాధిస్తామన్న నమ్మకం ఇప్పటికైనా ఉందండి? ఖచ్చితంగా ఇది న్యాయ పోరాటం. ఏ రోజైనా న్యాయం గెలవాల్సిందే. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ మీ మీద సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్ట్గానే అన్నాడు ఒకరోజు, మీరు చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారిపోయారు, చంద్రబాబు నాయుడు ఆడిస్తున్నాడు మిమ్మల్ని, మీరు టీడీపీ తరఫున పులివెందుల నుంచి కూడా పోటీ చేస్తారు, లేదా టీడీపీ తరఫున కడప ఎంపీగా పోటీ చేస్తారు అని డైరెక్ట్గా ఒకరోజు స్టేట్మెంట్ కూడా చేశాడు. చేశానా? ఆయన అబద్ధాలు ఇప్పుడే మీకే అర్థమవుతుంది. ఆయన ఏదో కావాల్సింది అంటుంటాడు. నేను చేశానా? తెలిసిపోతుంది. పదే పదే చంద్రబాబు నాయుడు దగ్గర కీలుబొమ్మ అనుకుంటున్నారు. ఆ చెప్పడంలో ఏమవుతుంది? నేను కీలుబొమ్మ, షర్మిల కీలుబొమ్మ, ప్రైమ్ మినిస్టర్ మోడీ కీలుబొమ్మ, ఇంకా ఎవరెవరు ఉన్నారు. అంటే ఆయన అంత పవర్ఫుల్ మనిషా? అంత పవర్ఫుల్ మనిషి అయితే ప్రాబబ్లీ ఆయననే గెలిపించుకోవాలేమో. వీళ్ళు చేతగాని దద్దమ్మలు కదా. అప్పుడు నేను పులిని, నా వెంట్రుకలు ఎవరు పీకలేరు అనే మనిషి ఇంకొకరి గురించి అంతగా పొగుడుతున్నారు. దెన్ ఆ పొగడతలు వినైనా కానీ మేబీ ప్రజలు ఆలోచించాలి, ఆయననే పవర్ఫుల్, ఈయన పవర్ఫుల్ కాదు అని. ఆయననే, ఇది ఆయన అన్న మాటలు. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంకొకరి గురించి నెగిటివ్గా మాట్లాడేటప్పుడు. నిన్నో మొన్నో మీరు ఎన్నికల ప్రచారంలో ఒక మాట అన్నట్టున్నారు, తెల్లవారుజామున భారతికి కాలు వెళ్ళింది, ఆ కోణంలో సిబిఐ విచారించాలన్న కామెంట్ కూడా చేస్తున్నారు కదా. కరెక్ట్. దేని బేస్ చేసుకుని అన్నారు? అజయ్ కల్లం గారు స్టేట్మెంట్లో చెప్పారు, 5:30 అంతా నాకు కాల్ వచ్చింది, నాకు కాదు సారీ జగన్మోహన్ రెడ్డిని మీటింగ్ నుంచి బయటకు తీసుకెళ్లారు, భారతమ్మ పిలిచింది అని చెప్పి, భారతమ్మ మళ్ళీ లోపలికి వచ్చి వివేకానంద రెడ్డి గారు చనిపోయారని చెప్పి. మరి ఎట్లా తెలిసింది? అది భారతమ్మ కాల్ వచ్చి ఉంటేనే కదా తెలిసిండాలి. అక్కడ నుంచి ఎవరు వచ్చిండరు. సో ఇట్స్ ఇంటర్ప్రిటేషన్. సో ఖచ్చితంగా సిబిఐ భారతిని కూడా విచారించాలన్న డిమాండ్ ఏమైనా తీసుకొస్తున్నారు? తీసుకొచ్చేసాను, ఆల్రెడీ డన్. సో ఎప్పుడు చేస్తారో నాకు తెలియదు. సో ఈ ఎంటైర్ ఎపిసోడ్లో నేను ఒక మీడియా పర్సన్గా ప్రశ్న అడగకూడదేమో, నిజంగా ఒక కష్టకాలంలో ఉన్న ఒక మహిళ ఒంటరి పోరాటం చేస్తున్న, ఎవరు సపోర్ట్ లేకపోయినా సపోర్ట్ చేస్తున్న మీకు మీడియా నుంచి ఏమన్నా మద్దతు ఉందా? ఒంటరి పోరాటం అంటే డెఫినెట్లీ ఫ్యామిలీస్ వీఆర్ టుగెదర్ ఇన్ దిస్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ లైక్ మైండెడ్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ఆస్పెక్ట్స్. ప్రతి చోట నుంచి సపోర్ట్ అయితే ఉంది. మీడియా నుంచి డెఫినెట్గా సపోర్ట్ ఉంది, నాన్ మీడియా నుంచి సపోర్ట్ ఉంది, ఫ్రమ్ అఫీషియల్స్, ఫ్రమ్ లీగల్ సిస్టమ్ డెఫినెట్గా సపోర్ట్ ఉంది. వితౌట్ సపోర్ట్ యూ కాన్ గో ఫార్వర్డ్. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు మీరైనా ఆర్ ఇంకొకరైనా సపోర్ట్ చేస్తున్నారంటే దే బిలీవ్ ఆన్ ద కాస్. నాకు ఇండివిజువల్ పర్సన్కి సపోర్ట్ కాదు, ఆ కాస్ అయితే ఏదైతే ఫైట్ చేస్తున్నామో ఆ కాస్ ఫైట్ చేస్తున్నది కరెక్ట్ కాస్ అని సపోర్ట్ చేస్తున్నారు. అంతెందుకు, సింప్లీ పుట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అందరి సపోర్ట్ ఉంది, ఎక్సెప్ట్ మై ఫ్యామిలీ ఆఫ్ కోర్స్, బట్ రాష్ట్ర ప్రజల సపోర్ట్ అందరిది ఉంది. కొందరు బయటపడలేకున్నారు. ఇన్ఫ్యాక్ట్ లెట్ మీ కరెక్ట్ దట్ మై ఫ్యామిలీ ఆల్సో గివెన్ అన్ ఆప్షన్ దే వుడ్ లైక్ టు సపోర్ట్, బట్ దర్ ప్రాబ్లీ too weak at this point. Anyways, that's besides the point. రాష్ట్ర ప్రజలందరూ సపోర్ట్ చేస్తున్నారు, నాకు సపోర్ట్ లేదని ఎందుకు అనుకుంటున్నారు? ఈరోజు ఎలక్షన్లో అయిపోతే June 4th మీకు తెలుస్తుంది ఎంత సపోర్ట్ ఉంది అని చెప్పేసి. ఈ కాస్ ఎంతమంది ప్రజల్ని అఫెక్ట్ చేసిందో, ఎంత సపోర్ట్ ఉందో మీకే తెలుస్తుంది June 4th. ఖచ్చితంగా అవినాష్ ఓడిస్తారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇది నా పోరాటం కాదు, ఇది ప్రజల పోరాటం, ఇది ప్రజా తీర్పు. మీకు ఇక్కడ ఒక బాధ కలిగిస్తుంది బహుశా, అది ప్రస్తావించచ్చో లేదో కానీ, నిన్న సీఎం జగన్ అన్నమాట నేషనల్ మీడియాతో మాట్లాడుతున్న ప్రతి సందర్భంలో 2-3 బహిరంగ సభల్లో కూడా అన్నారు, మా నాన్నకి 2వ భార్య ఉంది, ఆ 2వ భార్యకు ఒక కొడుకు కూడా ఉన్నాడు, ఇది వాస్తవం కాదా అన్న అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఎందుకు ప్రస్తావిస్తున్నారు ఎవరికి అర్థం కాల. పర్సనల్ విషయాలు తేవాలంటే నేను కూడా చాలా విషయాలు తేవచ్చండి బయటికి, పద్ధతి కాదు.
కేసుకి సంబంధించి ఏదైనా ఉంటే చెప్పండి. అనవసరంగా పర్సనల్ విషయాలు, అది కరెక్టో లేదో ఆయనకి ఎట్లా తెలుసు? అసలు నాకే తెలియని విషయాలు ఆయనకి ఎట్లా తెలుస్తుంది? ఒకవేళ తెలుసుంటే కనీసం నాకు వచ్చి చెప్పు, నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది కూడా లేదు. మీడియాకి వచ్చి చెప్పడం అది ఏంటి? దిస్ ఆర్ పర్సనల్ ఇష్యూస్. అండ్ అట్లా అని చెప్పి దానికి దీనికి కేసుకి సంబంధం ఉందంటే అవన్నీ సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసింది, లోకల్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసింది. ఎవరు ఏమీ ప్రాబ్లం లేదు అని చెప్పినాక మళ్ళీ ఇట్లా మీద మీద చెప్పడం, ఆయన ఇంకో చనిపోయిన వాళ్ళ చిన్నాన్నని కించపరచడానికి, అంతకుమించి ఏమీ లేదు. ఆయన ఏమంటున్నా వచ్చి సంజాయిషి చెప్పుకోగలుగుతాడా? ఎస్, చనిపోయిన అతను ఏమైనా సంజాయిషి చెప్పుకోగలుగుతాడా? నాకు తెలియని విషయాలు నేను ఏమైనా చెప్పగలుగుతానా? సింపుల్. సంజాయిషి చెప్పుకోలేని మనిషి ఆయన మీ గురించి మాట్లాడతారు. ఇంకొకటి గమనించాలి, చిన్నాన్న 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 అంటాడు. మరి ఆ చిన్నాన్న చేసిన మంచి పనులు ఆయనకు ఒకటి కూడా గుర్తురావా? చిన్నాన్న అంటే నీకోసం పెద్దనాన్న చనిపోతే, రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆయన కోసం సపోర్ట్ చేసిన మనిషి. ఎస్, మొదట్లో కొంచెం ఐడియాలజికల్ డిఫరెన్సెస్ వచ్చినా కానీ తర్వాత ఆయన కోసం సపోర్ట్ చేసి ఆయనను ఎంత కించపరచాలని చూసినా కానీ నా కొడుకు అని, జగన్ నా కొడుకు అని ట్రీట్ చేసిన మనిషి వివేకానంద రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని కొడుకులాగా తీర్చిదిద్దాలని ప్రయత్నించిన మనిషి. ఆయన కోసం ఎంపీ సీటు త్యాగం చేశాడు. ఆయన కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు. ఆఖరి రోజు వరకు ఆయన కోసమే, ఆయన ముఖ్యమంత్రి చేయాలని అంత తాపత్రయపడిన మనిషి. ఆయన గురించి ఒక్కసారైనా ఈయన మంచి మనిషి, ఈ పనులు చేశాడు, నా కోసం ఎంపీ పదవి త్యాగం చేశాడు, మన ప్రజల కోసం ఇవి చేశాడు అన్నది లేదా? కనీసం పాలిటిక్స్ కోసమైనా చెప్పొచ్చు కదా. నీకు మనసులో లేకుంటే నువ్వు ఎలక్షన్లో పోటీ చేస్తున్నావు, ఎలక్షన్లో పోటీ చేసేటప్పుడు ఇంకొకరి గురించి మంచిగా చెప్తే అది నీకు పాలిటిక్స్లో కూడా హెల్ప్ అవుతుంది. అట్లా కూడా వాడుకోలేడు. అంత కోపము ద్వేషము ఎందుకుంది మనిషికి? అందుకేనా ఇది జరిగింది వివేకానంద రెడ్డి గారికి? మొదట్లో సిబిఐ కేసు స్టార్ట్ అయినప్పుడు వివేకానంద రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ రకరకాల కథనాలు మీడియాలో వేయించారు. రాలేదు, వేయించారు. ఆయన సాక్షులను వచ్చాయి. మహిళలతో, ఎక్కువ మంది మహిళలతో ఎఫ్ఐఆర్ల గురించి కావచ్చు. ఒక మహిళ ఒక చిన్న బాబుతో ఉన్న ఫోటోను మొదట్లో రిలీజ్ చేశారు. మొన్న సీఎం మాట్లాడిన తర్వాత, ఆయనకు ఒక కొడుకు ఉన్నాడు, రెండో భార్య ఉంది అన్న విషయం ప్రస్తావించిన తర్వాత వివేకానంద రెడ్డి గారు ఒక ఫ్లోర్ మీద బాబుతో ఒక మహిళ పక్కన ఉంటుంది, ఒక బాబుతో ఆడుకుంటున్న వీడియోను కూడా రిలీజ్ చేశారు. చూసారా మీరు? అది ఆ మహిళ ఎవరు, ఆ బాబు ఎవరు అన్నది ఎవరికి క్లారిటీ లేదు. బట్ అది ఎట్లా అయిందంటే ఆవిడే రెండో భార్య, ఆయనే ఆ బాబే ఆయన రెండో కొడుకు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. ఈజ్ ఇట్ ఫేర్? ఒక చిన్న పిల్లాడి ఫోటో అట్లా పబ్లిక్ డొమైన్లో పెట్టడం న్యాయమా? తప్పు కదా. ఈవెన్ అక్యూజ్డ్ అయినా సరే, చిన్నపిల్లలు అయితే గన, అండర్ 18 అయితే గన ఫోటోలు వీడియోలు పెట్టకూడదు అని మన సంస్కారమే కాదు కోర్టులు కూడా చెప్తాయి. మరి అట్లా చేయడం తప్పు కదా? తప్పు అనిపించలేదా వీళ్ళకి? ఎట్లా సార్, మీరు నెక్స్ట్ అవినాష్ రెడ్డిని భవిష్యత్తులోనైనా అరెస్ట్ చేస్తారన్న ఆశ ఉందా మీకు? సరే, మేడం గారు కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది అని. యాజ్ మీరు బయట నుంచి అన్నీ గమనిస్తూ ఉన్నారు, మేడంకి అన్ని విషయాల్లో అండదండగా వెనక నిలబడ్డారు. మీకు ఆ హోప్ ఉందా? ఖచ్చితంగా రద్దు చేస్తారు, పూర్తిగా నమ్మకం ఉంది. అంటే దేశంలో ఎక్కడా కూడా ఒక సిబిఐ లేకపోతే ఒక ఈడీ ఇలా ఒక అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పోలీసుని మోహరించి, జనాన్ని మోహరించి, ఒక సీఎం, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అండగా అక్యూజ్డ్కి నిలబడి అరెస్టును ఆపిన సందర్భాలు ఎక్కడా లేవు దేశ చరిత్రలో. ఇంతకన్నా పెద్ద ప్రమాదకరమైన నిందితుల్ని, పెద్ద వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. నేను కాకుండా కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేశారు. ఒక సీఎంని 100 కోట్ల స్కామ్లో ఒక సీఎంని కూడా అరెస్ట్ చేశారు. చాలా చక్కగా ఇంటికి వచ్చారు, లిఫ్ట్ చేశారు, తీసుకెళ్ళిపోయారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయలేకపోయింది సిబిఐ. సమాధానం కూడా మీరే చెప్తున్నారు. సో ఈజ్ ఆఫ్టర్ ఆల్ ఎంపీ, సీఎంలనే అరెస్ట్ చేస్తుండేటప్పుడు సో ఎందుకు అరెస్ట్ చేయరని మీరు అనుకుంటున్నారు? ఆ సందర్భంలో వాళ్ళు మేనేజ్ చేయగలిగారు. డజంట్ మీన్ అన్ని సందర్భాలు ఒకలాగానే ఉండవు కదా, అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం ఉండేది బెయిల్ మీద. సో కానీ ఫైట్ చేస్తున్నారు మీరు కానీ సునీతారెడ్డి గారు కానీ ఒక యుద్ధం చేస్తున్నారు. ఈ యుద్ధం చేస్తున్న సందర్భంలో మీకు భయంకరమైన థ్రెట్ ఉంటుంది.
మీరు తలపడుతున్నది కూడా మామూలు వ్యక్తులతో కాదు. అలాంటి థ్రెట్ ఏమైనా వచ్చిందా మీకు ఇప్పటి వరకు? డైరెక్ట్గా కాదు, బట్ చాలామంది చెప్తుంటారు జాగ్రత్తగా ఉండమని చెప్పి. అంతకుమించి ఎవరు డైరెక్ట్గా థ్రెట్ చేసిందంటే ఏం లేదు. అల్టిమేట్గా మీరు ఇప్పుడు చేస్తున్న ఈ పోరాటంలో చెల్లెలకు అండగా నిలవండి, మాకు అండగా నిలవండి, మీరు అక్యూజ్డ్కి అండగా నిలిచే ప్రయత్నం చేయొద్దు అని జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేశారు ఈ 5 ఏళ్లలో? అంటే సునీత నేను కలిసి చేసిన అప్పీలే, అంటే నాకు నేనుగా ఏం చేయలేదు. అంటే ఏది తోడుగా చేసినా ఇద్దరం కలిసి చేస్తాం. ఏం చేసినా చాలాసార్లు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసేవాళ్ళం మోర్ దాన్ సీఎం. ఎందుకంటే మాకు కాండిడేట్ ఆయనే. మొదట్లో వైవి సుబ్బారెడ్డి గారు ఉండేవారు, తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉండేవారు. సో ఆయన ద్వారా అప్పీల్ చేయడమే, డైరెక్ట్గా ఆయనతో అప్పీల్ చేసింది తక్కువే. సో బట్ ఏం చేసినా ఇద్దరం కలిసి చేస్తున్నాం. ఫైనల్గా ఒక మాట, సరే ఈ పోరాటం చేస్తున్నారు, మీకు అందరి మద్దతు ఉంది, అల్టిమేట్గా విజయం సాధిస్తామన్న కాన్ఫిడెన్స్ కూడా ఉంది. ఇలా చేయాలి అంటే పొలిటికల్ సిస్టమ్ కొంత మారాల్సి ఉంటుంది. సో గవర్నమెంటు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న గవర్నమెంట్ యాజ్ ఇట్ ఈజ్గా కొనసాగితే మీకు న్యాయం జరుగుతుందని గ్యారంటీ ఉందా? సో గవర్నమెంట్ మారాలి అని అంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలని కోరుకుంటారా? ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రితోటి ఇంత దూరం వచ్చాం కదండి. సో వాట్ ఎవర్ హ్యాపెన్స్ జస్టిస్ విల్ ప్రివైల్, ఏమైనా కానీ. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ నిలుస్తుందని అయితే అనుకోవట్లేదు. ఖచ్చితంగా రాదన్న కాన్ఫిడెన్స్ రాదు. అంటే నేనేది మీకు మీ ఇంట్లో మీకు అన్యాయం జరిగింది, మీ నాన్నగారు చనిపోయారు కాబట్టి మీరు ఆటోమేటిక్గా అతను అక్యూజ్డ్కి అండగా నిలుస్తున్నాడు కూడా ఓడిపోవాలని కోరుకుంటున్నారా, లేకపోతే ఓవరాల్గా స్టేట్ పర్సెప్షన్ చూస్తున్నారా? ఓవరాల్ స్టేట్ పర్సెప్షన్ గురించి మాట్లాడుతున్నాను. మనది డెవలప్మెంట్ లేకుండా ఓన్లీ వెల్ఫేర్ స్టేట్ అయిపోయింది. అది మన రాష్ట్రానికి మంచిది కాదు. డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. డెవలప్మెంట్ లేదు, అప్పు తెచ్చి పప్పు కూడలాగా అయింది, అరాచకాలు ఎక్కువైనాయి. ఎవరైనా ఊపిరి పీల్చుకోవాలంటే భయపడే పరిస్థితుల్లో వచ్చింది. ఏదైనా ఆలోచించి తనంతకు తాను ఆలోచించి ఏదైనా మాట బయట పెట్టాలి అంటే భయపడే పరిస్థితుల్లో వచ్చింది. అట్లా మనుషుల్ని అదిమేస్తున్నారు. అది బయటకు వచ్చేస్తుంది, ఎలక్షన్లో ఓటు రూపంలో బయటకు వచ్చేస్తుంది. సో ఇది నా గురించి కాదు, స్టేట్ గురించే చెప్తున్నాను. మారుతుంది గవర్నమెంట్. కానీ జగన్ గారు ఇప్పటికీ కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. వై నాట్ 175 అంటున్నాడు ఆయన. ఆయన నోట ఏదైనా నిజం వస్తుందండి? చెప్పినవని అబద్ధాలే, అంతే. యా, థ్యాంక్ యూ అల్టిమేట్గా మీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నానండి. ఇది సునీత రాజశేఖర రెడ్డి గారితో ఇంటర్వ్యూ. సో టోటల్గా అనేక అంశాలని మనతో షేర్ చేసుకుంటూ ఉన్నారు. సో ఈ పోరాటంలో ఎప్పటికైనా విజయం సాధిస్తామన్న కాన్ఫిడెన్స్ని అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ ద షో. For more videos like this, subscribe Big TV channel.